UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రపంచ రాజకీయాలు వేరు, భారత రాజకీయాలు వేరు. అందులో స్టేట్ రాజకీయాలు వేరు. ప్రపంచంలో మతం ప్రాతిపదికన రాజకీయాలు ఉన్నాయి. భారతదేశంలో మాత్రం కులం, మతం, ప్రాంతీయత ఆధారంగా రాజకీయాలు ఉన్నాయి. ఈ మూడే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే అన్ని పార్టీల నేతలు కులం పోవాలని అంటారు. అందరం ఒకటే అని స్పీచ్లు ఇస్తారు. కానీ ఓట్ల సమయంలో మాత్రం కులం, మతం ప్రతిపాదకనే ఓట్లు వేస్తున్నారు. అయితే రాజకీయాలు ఎలా ఉన్నా ప్రభావిత చేయగలిగే శక్తి కొందరికి ఉంటుంది. అలాంటి వారు ఏటా మారుతుంటారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో భారతదేశంలో 10 మంది శక్తివంతమైన పొలిటీషియన్స్ జాబితాను ఇండియా టుడే విడుదల చేసింది. ప్రజాదరణ ఆధారంగా ఇండియా టుడే ఏటా రాజకీయ నేతలకు ర్యాంకులు ఇస్తుంది. ఇదే క్రమంలో ఈసారి కూడా ర్యాంకులు ఇచ్చింది. మహిళా నేతలకు కూడా ప్రత్యేకంగా ర్యాంకులు ఇస్తుంది. వ్యాపారులకు కూడా ఒక జాబితా ఇస్తుంది. సినిమా వాళ్లకు మరో సంస్థ ర్యాంకులు ఇస్తుంది. తాజాగా ఇండియా టుడే శక్తివంతమైన 10 మంది పేర్లతో జాబితా ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రకటించిన జాబితా కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ 10 మందిలో తెలుగు రాష్ట్రాల నేత కూడా ఉండడం గమనార్హం. దేశంలో ప్రస్తుతం శక్తివంతమైన రాజకీయ నాయకుల జాబితాలో కొత్త వారికి ప్రాధాన్యతనిచ్చింది. ఎన్నికల తర్వాత ర్యాంకులు మారిపోయాయి. తాజా జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి ర్యాంకులో ఉన్నారు. ఇక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 2వ ర్యాంక్ దక్కించుకున్నారు. 3వ స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 4వ ర్యాంక్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. ఇక 5వ స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. 6వ స్థానంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, 7వ స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, 8వ స్థానంలో తమిళనాడు సీఎం స్టాలిన్, 9వ స్థానంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, 10వ స్థానంలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉన్నారు. దేశంలోని శక్తివంతమైన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అగ్రస్థానంలో ఉన్నారు. ఎన్నికలు జరిగిన 6 నెలల తర్వాత నిర్వహించిన సర్వేలో 10 మంది శక్తివంతమైన నేతల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బంగాల్ సీఎంలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబుకు స్థానం దక్కింది. సీఎంలలో చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో నెంబర్ 1 గా నిలిచారు. ఇండియా టుడే పవర్ఫుల్ పొలిటీషియన్ తాజా జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి స్థానం దక్కలేదు. ఆయనకు శక్తివంతమైన నాయకుల లిస్టులో చోటు ఇవ్వలేదు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి 11 నెలలు గడిచింది. బలమైన బీఆర్ఎస్ ను దెబ్బకొట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ శక్తివంతమైన నేతగా గుర్తింపు దక్కలేదు. మూసీ శుద్ధీకరణ పేరుతో ఇల్లు కూల్చడం, హైడ్రా ప్రభావంతో ర్యాంకుల్లో రేవంత్ రెడ్డి వెనుకబడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.